హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వన్స్. ఈరోజు రీడింగ్లో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తే అసలు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్ చాలా మీ రిలేషన్షిప్ని ఒక మిస్డ్ ఆపర్చునిటీగా చూస్తున్నారు. చాలా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఏ విషయంలో అంటే ఓకే, దే ఫెయిల్ టు గివ్ వాట్ యు వాంట్. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు. మీ రిలేషన్షిప్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈ పర్సన్ ఇవ్వలేదు. సో మీ పర్సన్ చేసిన మిస్టేక్ అది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ప్రజెంట్. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు స్టేబుల్ ఉన్నారు. మీకు స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది, అబండెన్స్ కనిపిస్తుంది. మీ పర్సన్ కూడా ఒక సెటిల్డ్ పర్సన్ లాగానే కనిపిస్తున్నారు, కానీ సమ్ లాస్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. మేబీ రిలేషన్షిప్ ఆర్ ఫైనాన్షియల్ లాస్ ఏదో ఉంది ఇక్కడ మీ పర్సన్కి. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా జరిగింది ఏంటి అనేది ఈ పర్సన్ వదిలేశారు. యాక్చువల్గా జరిగింది ఏంటి అనేది ఈ పర్సన్ వదిలేశారు. ఏం జరిగితే బాగుంటుంది, ఇక ముందు ఏం యాక్షన్ తీసుకుందాం, మళ్ళీ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేయాలంటే ఏం యాక్షన్స్ తీసుకోవాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఇదంతా కూడా ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నారు. అయితే ఈ పర్సన్ ఓవర్ నైట్ డెసిషన్ అనేది తీసుకుంటారు. మేబీ దిస్ పర్సన్ టుక్ సమ్ అదర్ రాంగ్ డెసిషన్ ఆర్ మిమ్మల్ని కాదని ఎవరినో చూస్ చేసుకున్నారు. అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీయే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇప్పుడు ఏంటంటే మీలాంటి ఒక డైమండ్ అని చెప్పాలి. అసలు మీరు ఒక డైమండ్ లాగా అనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు అలా కనిపిస్తున్నారు. ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు, మీరు ఆ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అని అంటే మిమ్మల్ని ఎవరన్నా లైక్ చేస్తారు, మీరు కావాలనుకుంటే చాలామందిని మీరు చాలా ఆప్షన్స్ మీకు ఉన్నాయి. అండ్ ఆప్షన్స్లోంచి మీరు ఎవరో ఒక బెటర్ పర్సన్ని మీరు చూస్ చేసుకోగలరు. కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నా, మీకంత స్టెబిలిటీ అనేది ఉన్నా, మీరు మీ పర్సన్ని చూస్ చేసుకున్నారు. బట్ మీలాంటి వాళ్ళని ఒకప్పుడు రిజెక్ట్ చేసి ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. ఆ మిస్టేక్ ఇప్పుడు ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. మీతో మాట్లాడుతున్నారు ఈ పర్సన్, కానీ మీరేమో అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడట్లేదు. పాస్ట్లో ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఇప్పుడు మీ పర్సన్ పైన మీరు చూపించట్లేదు. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మేబీ మీ లైఫ్లోకి కూడా ఇంకెవరైనా వచ్చారేమో, సేమ్ వే మీ పర్సన్ లైఫ్లోకి ఇంకెవరో వచ్చారు కాబట్టి మీ లైఫ్లో కూడా అలాగే మీరు ఇంకెవరినన్నా యాక్సెప్ట్ చేశారేమో ఇలా అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ పెద్దగా గ్యాప్ రాలేదు కాబట్టి మళ్ళీ ఈ రిలేషన్ని రీబిల్డ్ చేస్తే రికవర్ అవ్వచ్చు. ఈ రిలేషన్ని రీబిల్డ్ చేయాలి, రిలేషన్షిప్లో మళ్ళీ ఆ స్పార్క్ అనేది తీసుకురావాలి. ఓకే అని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ వస్తారు, బట్ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉంటాయి మీ దగ్గర. మీరు మొత్తం ఈ పర్సన్ని ముందు ఎలా చూసేవారో ఇప్పుడు అలా చూడరు. ఎందుకంటే
ప్రజెంట్ మీ మైండ్లో ఏముందంటే వన్స్ ఎ చీటర్ ఆల్వేస్ ఎ చీటర్ అన్నట్టు ఉంది. సో మీరు అలానే చూస్తున్నారు ఈ పర్సన్ని. ఇప్పుడు సడన్లీ వచ్చి మీకు ఏదో ప్రపోజ్ చేస్తే మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? నో. అది కూడా తెలుసు ఈ పర్సన్కి. మీ ప్లేస్లో ఒకవేళ మీ పర్సన్ ఉన్నా కూడా అలానే చేస్తారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మీ పర్సన్. సో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఎస్, మీరు కింగ్ ఆర్ హెవీ ఎనర్జీస్ వస్తున్నాయి. కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. సో యు ఆర్ గార్డెడ్ అప్. బట్ నౌ ఈ పర్సన్ ఎప్పుడైతే మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో మీరు ఆ పాస్ట్ మెమరీస్ అన్నీ కూడా మీ మైండ్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ మెమరీస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయో ఈ పర్సన్ ఒక తన ఈగో అండ్ ప్రైడ్ని పక్కన పెట్టి మీకు టోటల్ టైం అండ్ అదర్ థింగ్స్ మీ పైన ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఓకే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్కి ఏమని వస్తుంది మైండ్లో ఎప్పుడు అంటే ఈ పర్సన్ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వై ఆ ఆప్షన్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఆప్షన్స్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలి? వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, ఇదంతా ఎందుకు? ఓకే, మీలాంటి ఒక బెటర్ పర్సన్ తన లైఫ్లో ఉంటే అసలు వేరే ఆప్షన్స్ పైకి ఎందుకు మైండ్ అటు ఎందుకు వెళ్తుంది అనే ఆలోచన వస్తుంది ఈ పర్సన్కి. సో ఇప్పుడు అదే చేయబోతున్నారు. తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అవన్నీ కూడా వదిలేస్తున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ ఒక ఆనెస్ట్ పార్ట్నర్గా మీకు ఉండాలనుకుంటున్నారు. కానీ ఇది కొంచెం సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషనే, కానీ వర్కౌట్ అవుతుంది. మీకు ఆ డౌట్ అయితే అవసరం లేదు. బట్ ఇక్కడ మీకు అండ్ మీ పర్సన్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లారిఫై చేసుకున్నాక ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ పర్సన్ అంటే ఈ సిచ్యువేషన్షిప్ని ఒక రిలేషన్షిప్గా మార్చాలి. ఇది ఒక పెద్ద టాస్క్ ఈ పర్సన్కి. ఎందుకంటే ఆల్రెడీ సాబిటేజ్ చేసేసారు ఈ కనెక్షన్ని. సెల్ఫ్ సాబిటేజ్ అనమాట. వాంటెడ్లీ, కేర్లెస్లీ సాబిటేజ్ చేశారు. మీరు చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు మీ పర్సన్ అంటే. ఈవెన్ దో చాలా డిఫరెన్సెస్ ఉన్నా మీ ఇద్దరి మధ్య మీరెప్పుడూ పట్టించుకోలేదు. మీ పర్సన్ని చాలా ఎఫెక్షనేట్గా చూసుకునేవారు, అన్కండిషనల్ లవ్ ఇచ్చేవారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని మీరు అలా అంత గ్రేట్గా చూసుకుంటున్నారు కాబట్టి మీ లైఫ్లో ఎవరు లేరు, ఎవరు రారు అన్నట్టుగా చూశారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఈ పర్సన్కి ఎందుకంత వాల్యూ ఇచ్చారో, అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి ఈ పర్సన్కి. ఎప్పుడైతే ఈ పర్సన్ సమ్ అదర్ రిలేషన్షిప్లో ఒక కార్మిక్ లెసన్ ఏదైతే నేర్చుకున్నారో, లెసనే కాదు లెసన్స్ నేర్చుకున్నారో, అప్పుడు మీ వాల్యూ ఏంటో తెలిసింది ఈ పర్సన్కి. మీరు ఎంతలా చూసుకునేవారంటే ఒక పేరెంట్స్ పిల్లల్ని ఎలా చూసుకుంటారో కేర్ఫుల్గా, అంత కేర్ఫుల్గా, అంత అన్కండిషనల్ లవ్తో ఉండేవారు ఈ పర్సన్ అంటే. కానీ ఈ పర్సన్ అదంతా కూడా ఎలా తీసుకున్నారంటే మీ పర్సన్ లాంటి పర్సన్ మీకు ఇంకెవరు దొరకరు. ఓకే, మీ పర్సన్ ఇచ్చే ఆ బ్రెడ్ క్రమ్స్ ఇంకెవరు కనీసం ఇవ్వరు మీకు. మీరు ఒక హై పొజిషన్లో ఉన్న, ఒక హై రేంజ్లో ఉన్న మీకెవరు రావట్లేదు, మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు యాజ్ లైఫ్ పార్ట్నర్. సో అందుకే ఈ పర్సన్ని మీరు చేస్తున్నారు అని అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారు. ఇప్పుడు ఇదంతా ఈ పర్సన్కి గుర్తొస్తుంటే లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ వచ్చేస్తుంది. టీయర్స్లో ఉంటున్నారు ఈ పర్సన్. నైట్ టైం అంతా కూడా మీకోసం ఆలోచిస్తున్నారు. సేమ్ టైంకి మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది,
నేను ఎంత మర్చిపోదాం అనుకున్నా ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, అండ్ అగైన్ వై దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ అనేది మీకు అదొక డౌట్. హూ ఈజ్ దిస్ పర్సన్, ఎందుకు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని మీరు ఎమోషనల్ అయిపోతున్నారు. నైట్ టైం, మేబీ నైట్ టైం ఒకటే మీరు ఫ్రీగా ఉంటున్నారు, మార్నింగ్ అంతా బిజీ ఉండొచ్చు. ఈ పర్సన్కి మీ ఎనర్జీస్ వెళ్తున్నాయి, అక్కడికి టచ్ అవుతున్నాయి. మీ పర్సన్కి మీ ఎమోషనల్ ఎనర్జీ ఈ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ ఆ పర్సన్ కూడా ఎమోషనల్ అయిపోతున్నారు. మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు, సరిగా ట్రీట్ చేయలేదు, మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇవ్వలేదు, ఇదంతా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అండ్ మీ పర్సన్ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు అక్కడ. బట్ ఇదంతా ఎప్పటికీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. మీ రిలేషన్షిప్ ఒక రైట్ ట్రాక్ పైకి ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. అరౌండ్ 2 months ఆర్ 1 month అలా పట్టచ్చు. ఓకే, ఐఎమ్ ఛానలింగ్ సమ్ మెసేజెస్ లైక్ ఈ పర్సన్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్, అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా ఒక కార్మిక్ పార్ట్నర్ ఎవరో ఉన్నారు, అండ్ దట్ కార్మిక్ రిలేషన్ హ్యాస్ ఎండెడ్. దిస్ పర్సన్ వాంటెడ్లీ ఎండెడ్ దట్ రిలేషన్. ఓకే, అండ్ సడన్లీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. అది ఎప్పుడు అనంటే సమ్ ఆడ్ టైమింగ్స్లో, మిడ్ నైట్ ఆర్ ఎర్లీ అవర్స్ అలాంటి టైమింగ్స్లో ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. కాల్స్ వీలు కాదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెసేజెస్ వస్తాయి. ఈ పర్సన్ మీ నెంబర్స్ కూడా బ్లాక్ చేసి పెట్టారు. ఎందుకు బ్లాక్ చేశారు అని అంటే మీ పర్సన్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ ఇఫ్ దే ఆర్ బిజీ విత్ సమ్ అదర్ పర్సన్ ఆర్ సమ్ అదర్ సిచ్యువేషన్, ఆ టైంలో మీరు కనుక కాల్ చేస్తే అక్కడ ఏమవుతుంది, ఏమని చెప్తారు? సో అందుకే మీ నెంబర్స్ మిమ్మల్ని అడగకుండానే బ్లాక్ చేశారు. అంటే అక్కర్లేదు, మీరు ఆల్మోస్ట్ మీరు ఒక ఆప్షన్ అంతే ఈ పర్సన్ లైఫ్లో. మీరు ఎంత హెల్ప్ చేసినా వాంటెడ్లీ చేశారు. మీకు చేయాలనిపించింది కాబట్టి మీకు చేశారు అంతే అన్నట్టుగా చూశారు. అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పుండరు ఈ పర్సన్ మీకు. ఓకే, సో అంత ఈగోయిస్టిక్ నార్సిసిస్టిక్ టెండెన్సీలో ఉన్న పర్సన్ ఈ పర్సన్. బట్ అదంతా కూడా ఇప్పుడు ఆ ఎనర్జీ అంతా క్లియర్ అవుతుంది. ఈ పర్సన్ ఒక క్లియర్ మైండెడ్ పర్సన్లా చేంజ్ అవుతున్నారు. అంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఇవన్నీ తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. సో నా ఇదంతా కూడా మీతో డిస్కస్ చేస్తారు. ఇదంతా డిస్కస్ చేద్దామన్నా కూడా మీరు వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే ఆ టాపిక్స్ అన్నీ మీతో తన పాస్ట్ కోసం మీతో డిస్కస్ చేయాలంటే మీకు ఇష్టం లేదు. ఇక్కడ మీకోసం ఏమైనా మాట్లాడితే మాట్లాడండి, వేరే పాస్ట్ అదర్ పీపుల్ ఇదంతా మాట్లాడొద్దు అని చెప్పేయచ్చు. మీరు అంత ఇరిటేటింగ్గా ఉన్నారు మీరు. ఎందుకంటే ఈ పర్సన్ మీ టైం, మనీ, ఎమోషన్స్ వీటన్నిటితో అవన్నీ మిస్యూజ్ చేశారనమాట. ఇఫ్ సపోజ్ ఏదో నాకు హెల్ప్ కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ అని అడిగారనుకోండి, మీరు వెంటనే హెల్ప్ చేశారే అనుకోండి, ఆ మనీ తీసుకెళ్ళి ఇంకెవరికో ఇచ్చేవారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి ఎప్పుడైనా మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఐఎమ్ వెరీ బిజీ అని మెసేజ్ వచ్చి ఉండేది మీకు. లేదా ఈ పర్సనే చెప్తారు నేను బిజీ ఉన్నా, తర్వాత కాల్ చేస్తా, అలాంటి హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తారు. డోంట్ కాల్ మీ నౌ ఇలా. కానీ అక్కడ అంత బిజీగా ఉన్నారా అని అంటే నో, జస్ట్ మీతో మాట్లాడాలని లేదు ఈ పర్సన్కి. ఎందుకంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీకు ఇలాంటి మెసేజెస్ వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో ఈ పర్సన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్.
దట్ సమ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దట్ కార్మిక్, ఆ కార్మిక్ ఈ పర్సన్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ క్రియేట్ చేసి ఆ రిలేషన్ని ఒక కమిటెడ్ రిలేషన్గా చేంజ్ చేసి సడన్లీ దే వాక్డ్ అవే ఫ్రమ్ యువర్ పర్సన్స్ లైఫ్. మీ పర్సన్ని వదిలేసి దట్ అదర్ పర్సన్ వెళ్ళిపోయారు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్. ఓకే, సో ఇప్పుడు ఆ టాపిక్ మీ దగ్గర డిస్కస్ చేయాలన్నా కూడా ఈ పర్సన్కి కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు, గిల్టీ ఫీలింగ్. ఓకే, ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు ఒక ఆప్షన్గా ఉంటారు. మిమ్మల్ని ఒక షెల్ఫ్లో పెట్టేస్తే వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒక షెల్ఫ్లో పెట్టి వెళ్ళిపోయి అన్ని పనులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ షెల్ఫ్లోని తీసి మళ్ళీ ఆడుకోవచ్చు కాసేపు, లైక్ ఎ డాల్ అన్నట్టుగా బిహేవ్ చేశారు మీతో. అంటే మీరు అలా పాజ్ నొక్కారు మీ సిచ్యువేషన్కి. తర్వాత మళ్ళీ వస్తారు అండ్ అగైన్ దే విల్ ప్లే ద వీడియో అన్నట్టు చేశారు మీతో. కానీ మీరు అలాంటి సిచ్యువేషన్లో లేరు కదా, ఇక్కడ మీకు అన్నీ తెలుసు. వై దిస్ పర్సన్ ఈజ్ ఇగ్నోరింగ్ యూ అనేది మీకు తెలుసు. తెలిసినా కూడా మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు ఈ పర్సన్ ఇలాంటి ఏదో జరుగుతుంది వెనక అని. అయినా కూడా మీరు సైలెంట్ ఉన్నారు. మీరు అడగలేదు ఎప్పుడు ఈ పర్సన్ చెప్పలేదు. అలా టైం అంతా వేస్ట్ అయింది. సో ఆఫ్టర్ దట్ మీరేం చేశారు? ఈ పర్సన్ ఇంకా మీకు అలా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. అదేమంటారు దాన్ని, ఒక డిలేమాలో పెట్టేశారు మిమ్మల్ని. బిజీ 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 అని చెప్తూ అక్కడ ఒక పెద్ద మీకు తెలియకుండా ఒక పెద్ద స్టోరీయే నడిచింది. కానీ తర్వాత మీకు సడన్లీ చెప్పారు. బట్ చెప్పిన తర్వాత మీరు వాకవే చేస్తారు కదా ఆటోమేటిక్గా. మీరు ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు. తనని వదిలేసి అని పర్సన్ అనుకోలేదు. ఇక్కడ అదే పెద్ద షాక్. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే ఈ పర్సన్ ఎన్నైనా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. తనకి నచ్చినట్టు తను ఉన్నా కూడా మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు. మీ పర్సన్ని మీరు చాలా ప్యాంపరింగ్గా చూసుకుంటారు కాబట్టి మీ పర్సన్ ఏమైనా చేయొచ్చు. మీ పర్సన్ మీరు వదిలేసి వెళ్ళరు, ఎందుకంటే మీకు ఇంకొకరు దొరకరు అండ్ మీరు సింగిల్గా ఉండలేరు. ఓకే, మీరు మీ పర్సన్ లేకుండా ఉండలేరు. ఓకే, అందుకే ఈ పర్సన్ తనకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ ఓకే, లెట్ దెమ్ గో అన్నట్టు మీరు వదిలేస్తారు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద పాస్ట్. బట్ అదే ఎనర్జీలో మీరు ఉన్నారు ఇప్పుడు. మీరు ఈ పర్సన్తో ఇప్పుడు కమిట్ అవ్వాలని మీకు లేదు. బట్ ఈ పర్సన్కి ఉంది. యూ డోంట్ వాంట్ దిస్ పర్సన్, బట్ దిస్ పర్సన్ నీడ్స్ యూ. ఒకప్పుడు మీరు చెప్పుండొచ్చు ఈ పర్సన్కి తను లేకపోతే మీరు ఉండలేరు అని. కానీ ఇప్పుడు తను లేకపోతే మీరు ఉండలేరు అనేది అది వేరే టాపిక్. అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే మీరు లేకుండా తన లైఫ్ అనేది ఒక ట్రాక్ పైకి రాదు. సక్సెస్ఫుల్ లైఫ్ అని అనిపించుకోదు. ఫుల్ ఆఫ్ ట్రబుల్స్ అవి మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుని వస్తున్నారు అని అంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అని అంటే చాలా కష్టపడాలి. మీకు పూర్తిగా నమ్మకం అనేది కలిగించాలి ఈ పర్సన్ పైన. ఎప్పుడైతే మళ్ళీ ఆ నమ్మకం అనేది వస్తుందో మళ్ళీ మీరు మీ పర్సన్ వైపు వస్తారు అనే నమ్మకంతో ఇంకా మీతో కాంటాక్ట్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, బట్ ఈ రిలేషన్షిప్ అనేది జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా ఉంటుంది మీ లైఫ్లో. ఇప్పుడనే కాదు, కొన్ని ఇయర్స్ వరకు ఇలాగే ఉండొచ్చు. జస్ట్ ఫర్ ఫన్. మీరు ఎక్కడెక్కడో తిరగచ్చు, ఎక్కడెక్కడో మీకు నచ్చిన ప్లేసెస్ అన్నీ మీరు విజిట్ చేయొచ్చు అండ్ పార్టీస్, ఫంక్షన్స్ ఇవన్నీ మీరు కలిసి అటెండ్ అవ్వచ్చు. బట్ ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా ఉంటుందా, మీ పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్గా ఉంటారా అని అంటే మీరు ఆలోచిస్తారు. ఎందుకంటే
అంత డీప్ బాండింగ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ సడన్లీ మీ లైఫ్లో నుండి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు మీరు. సో ఆ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ ఈ పర్సన్కి ఇవ్వాలని మీకు లేదు. ఒక ఫ్రెండ్ జోన్లో ఉంచుతారు మీ పర్సన్ని, అంతే. ఓకే, ఈ రిలేషన్షిప్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అదే ఇప్పటి వరకు ఆ ఎనర్జీస్ ఇంకా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. సో అందుకే ఈ లైఫ్లో కూడా మీరు మళ్ళీ విడిపోతున్నారు, కలుస్తున్నారు, విడిపోతున్నారు, కలుస్తున్నారు. బట్ సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి, మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, ఈ పర్సన్ మీకు ఇవ్వాల్సిన వాల్యూ, రెస్పెక్ట్, దట్ అన్కండిషనల్ లవ్ ఇదంతా ఇస్తారు. ఓకే, అండ్ ఈ పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ కూడా ఉండవు ఇక ముందు. ఓకే, కానీ మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఈ పర్సన్ రావడమే లేట్ అనుకున్నట్టుగా మీరు వెంటనే మీ పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్, నువ్వు లెట్స్ గెట్ మ్యారీడ్ ఆర్ లెట్స్ టేక్ దిస్ రిలేషన్షిప్ టు నెక్స్ట్ లెవెల్ ఇలా మాట్లాడేయద్దు. మీరు ఎప్పుడైతే అలా అనేస్తారో ఈ పర్సన్ గేమ్ ఈజ్ ఓవర్ అనేస్తారు. ఓకే, సో లెట్ దెమ్ వెయిట్. మీరు ఇప్పుడు పాజ్ నొక్కాలి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో. ఓకే, పాజ్లో ఉంచండి మీ పర్సన్ని, తర్వాత వీడియో ప్లే చేద్దాం. ఓకే, సో ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్. టిట్ ఫర్ టాట్ అనమాట. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ప్లే చేస్తారో, మీతో ఎలా మైండ్ గేమ్స్ ఆడారో, మీరు కూడా అలానే ఒకసారి అవన్నీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటాయో ఒకసారి మీరు కూడా చూపించేస్తే అయిపోతుంది. ఇది మొత్తం ఈ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, ఎవరు ఉంటారు ఇక్కడ ఈ రిలేషన్లో, ఎవరు వెళ్ళిపోతారు అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడు అలా సాఫ్ట్గా ఏదో ఒక డివైన్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీలో ఉంటాను నేను, ఎవరైనా ఏమన్నా చేసుకొనివ్వండి, ఐ డోంట్ కేర్ అన్నట్టుంటే మీతో చాలా మైండ్ గేమ్స్ ఆడడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. మీరు చాలా ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ ఇక్కడ విత్ దిస్ ఏంటది హై ప్రీస్టెస్ ఎనర్జీ. ఓకే, సో బీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ పర్సన్ ప్రజెంట్ సింగిల్ ఉన్నారు. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. ప్రజెంట్ తన లైఫ్లో ఎవరు లేరు, నో అదర్ కార్మిక్స్. ఓకే, సో ఈ పర్సన్ సింగిల్ ఉన్నారు కాబట్టి మేబీ మీకు ఇలా అట్రాక్ట్ అవుతున్నారేమో అనే డౌట్లో కూడా మీరు ఉండొచ్చు. ఎందుకంటే అది కామన్ మీ పర్సన్ సైడ్ నుంచి. ఇఫ్ సడన్లీ ద సేమ్ పాస్ట్ పర్సన్ తన లైఫ్లోకి మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరూ రీయూనియన్ అయితే మీకు ఇచ్చిన ఈ ప్రపోజల్, ఈ కమిట్మెంట్ ఇవన్నీ కూడా ఈ పర్సన్ మళ్ళీ దే విల్ పుల్ బ్యాక్ దేర్ ఎనర్జీస్ అండ్ దే విల్ రన్ అవే. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్ మంచివారా కాదా అని అడిగితే ఎస్, మంచివాళ్ళే. కాకపోతే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని అంటే, ఈ పర్సన్ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఫ్యామిలీ చాలా ప్రెషర్ ఇస్తుంది ఈ పర్సన్కి. ఒక సెటిల్మెంట్ లేదు, ఒక రిలేషన్షిప్ పరంగా సెటిల్మెంట్ లేదు, కెరీర్ సెటిల్మెంట్ లేదు, ఏమీ లేదు. ఇలా కొంచెం అలా ఈ విషయాల్లో ప్రెషర్ ఇస్తున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే సడన్గా ఏదో ఒకటి చేసి తన లైఫ్లో తను సెటిల్ అయిపోవాలి, అది ఈ పర్సన్ కావాలి. సో అలాంటి మైండ్ సెట్తో ఆలోచించే రాంగ్ చాయిస్ చేసుకున్నారు. బట్ ఆ రాంగ్ చాయిసే నీకు కరెక్ట్ చాయిస్ అని ఇంకెవరైనా వచ్చి చెప్పినా, ఆర్ దట్ పర్సన్ హూ వాక్డ్ అవే, ఆ పర్సనే మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చిన ఈ పర్సన్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోతారు. సో మీరు అందుకే వెయిట్ చేయండి. ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వద్దు, మీరు ప్రపోజ్ చేయొద్దు. ఒక ఫ్రెండ్ జోన్లో ఉంచి అబ్జర్వ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ గైడెన్స్ ఫర్ టుడే.
సో సిగ్నిఫికెంట్ నెంబర్ 24 అండ్ నెంబర్ 4, నెంబర్ 9. ఓకే. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఇది జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ లవ్ రీడింగ్, టారో రీడింగ్. ఓకే. సో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. రాసులు పరంగా చూసినా అందరికీ ఇది రెజొనేట్ అవ్వకపోవచ్చు ఆర్ అవ్వచ్చు. సో అందుకే రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తీసుకోండి. ఎవరికి ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి, అంతే. రెజొనేట్ కాకపోతే వదిలేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు రీడింగ్లో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే